వైఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. పేదలకు నిర్మించే ఇళ్లలో కూడా పందికొక్కుల మేయాలని చూస్తున్న వారి మాటలు విని ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. రాక్టెట్ సంస్థపై వస్తున్న ఆరోపణ మీద ఆయన తీవ్రంగా స్పందించారు. ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిందన్నారు. ఇందులో 20 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టిందన్నారు. ఆప్షన్ 3 కింద కేవలం 1,00,000 ఇళ్లు నిర్మించే బాధ్యతను తమ ప్రభుత్వం గతంలో తీసుకుందన్నారు. ఇందులో భాగంగానే రాక్టెట్ సంస్థ పనులు చేసిందన్నారు. అయితే ఈ పనులు పూర్తవుతున్న దశలో ప్రభుత్వం మారిందని, ఈలోపు రాకెట్ సంస్థపై ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారని మొత్తం ఇళ్ల నిర్మాణాన్ని ఆపారన్నారు. ఇప్పుడు మీరు వేస్తున్న అంచనాల ప్రకారం ఇల్లు నిర్మించాలంటే 5 లక్షలకు పైగా ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటికే పాపంపేట లాంటి కాలనీలో ఇల్లు నిర్మించుకున్న వాటిని కబ్జా చేయాలని చూస్తున్న వారి మాటలు వింటే మంత్రి పార్థసారథి బలిపశు అవుతున్నారన్నారు. వెంటనే ఆ శాఖ నుండి ఆయన తప్పించి పక్కకు తప్పుకొని నారా లోకేష్కి ఇవ్వాలని సూచించారు. మా సోదరుని కుమార్తె వివాహానికి జగన్ వచ్చినప్పుడు వేలాదిగా జనం రావడం చూసి ఒక్కొక్కరు 100 ప్యాకెట్లు ఈనో వేసుకున్నారన్నారు. కొన్ని మీడియా వర్గాలు చెప్పిన దాని ప్రకారం పార్థసారథి నడుచుకుంటే మీ పుట్టే మునుగుతుందని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రభుత్వం నుంచి దోపిడీ చేయాలని ఆలోచన ఉంటే 1,80,000తో పూర్తవ్వదన్నా, దీన్ని 4 లక్షలు చేద్దాము, 4 లక్షలు చేద్దాము, మేము 2 లక్షల్లో ఇల్లు కడతాము, 2 లక్షలు మేము తింటాము అని మాట్లాడితే అది అవినీతి. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఏ కాంట్రాక్టర్ ముందుకు రాలే, 4 లక్షలు అడుగుతున్నారు, 5 లక్షలు అడుగుతున్నారు అన్నప్పుడు 1,80,000 పూర్తి చేస్తున్నాం, మేము పూర్తి చేస్తాము. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి గారు మాట తప్పరు, ముఖ్యమంత్రి గారు నవరత్న పథకాలు అందజేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడకూడదు. ఈ 1,80,000కే మేము మా టైంని, మా శ్రమను, మా తెలివితేటలన్నీ ఉపయోగించి మేము కడతాము అని చెప్పడం నిజాయితీ అంటారు. నిజాయితీ అంటారు, ప్రజల పట్ల బాధ్యత అంటారు. ఇది ఇటువంటి ఎమ్మెల్యేలు మీ దగ్గర లేరు. మీరు సిగ్గుపడాల్సింది ఏమంటే ఇటువంటి ఎమ్మెల్యేలు మీ దగ్గర లేరు. మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఎవరంటే ఈరోజు ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు కాంట్రాక్టర్లు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే కొంత డబ్బులు ఇవ్వాలి, ఒక్కొక్క ఎమ్మెల్యే కొంత డబ్బులు ఇవ్వాలి. కొంత డబ్బులు ఇస్తేనే ఆ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారు. అధికారులకు కొంత డబ్బులు ఇవ్వాలి, ఇస్తేనే బిల్స్ ఇస్తారు. అంటే 1,80,000కు పేదవానికి ఒక ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమాన్ని కూడా పందికొక్కుల్లా మేసేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు. మరి పాపంపేట లాంటి కాలనీలు, వేలాది ఇల్లు నిర్మించుకున్నటువంటి కాలనీలను దానిని వ్యవసాయ భూములుగా పొజిషన్ సర్టిఫికెట్లు తీసుకుని దాని ద్వారా రిజిస్ట్రేషన్లు 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అటువంటి ఎమ్మెల్యేలు రాసినటువంటి లేఖను పట్టుకొని ఇళ్ల నిర్మాణపు పనులు ఆపి మిమ్మల్ని మీరు ప్రజల్లో మీ ఫేస్ వాల్యూ పెంచుకోదలుచుకున్నారా, ప్రజల్లో తిరగలేని పరిస్థితి తెచ్చుకోదలుచుకున్నారా అని అడుగుతా ఉన్నాను. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు పార్థసారథి గారిని అడుగుతా ఉన్నా. ఇటువంటి ఎమ్మెల్యేలు పందికొక్కుల్లా ప్రజలపైన పడి బొక్కి బలిసినటువంటి ఇటువంటి ఎమ్మెల్యేలు రాసిన లేఖల గురించి మీరు దానిల కోసం కాలయాపన చేసి 20 నెలల పాటు కాలయాపన చేసి ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండా ఆపి కూర్చొని ఫైనల్గా ఎవరు దీనికి బలిపశువులు అవుతారు? మీరు పార్థసారథి గారు మీరవుతారు, ఫెయిల్యూర్ మినిస్టర్గా మీరు నిలిచిపోతారు చరిత్రలో. అదేవిధంగా అధికారులను మీరు బలి చేస్తారు. రాక్టెట్ లాంటి సంస్థకి ఏం అవ్వదు. మహా అయితే రాక్టెట్ లాంటి సంస్థ క్వాలిటీలో ఇల్లు కట్టాలనేసి పట్టుదలగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని 20 కోట్ల రూపాయలతో బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ కొనింది, సెంటరింగ్ మెటీరియల్ కొనింది. వేల మంది, దాదాపు 2,000 నుంచి 3,000 మంది లేబర్ను ఉత్తరాఖండ్ నుంచి, జార్ఖండ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, బీహార్ నుంచి తెచ్చుకొని వేల మంది లేబర్ తీసుకొని వచ్చుకొని పని చేసింది. పని చేస్తూ ఉన్నింది. పని చేస్తూ ఉన్న తరుణంలో ఆపడానికి మీకు హక్కు లేదు. మరి పని చేస్తూ ఉన్న తరుణంలో మీరు ఒప్పందం చేసుకున్నటువంటి 1,80,000 రూపాయల్లో ఆర్సీ అంటే రూఫ్ కాస్టింగ్ చేసి ఇస్తామని మీరు చేసుకున్న ఒప్పందాన్ని మీరు డివియేట్ అయ్యి 1,80,000కే కంప్లీషన్ చేయాలా? 1,80,000కే మీరు ఏదైతే 35,000 లబ్ధిదారుడు సొంతంగా వాళ్ళ డబ్బులు తెచ్చిచ్చినాక చేయాల్సినటువంటి ఫ్లోరింగు, ప్లాస్టరింగు, డోర్సు, విండోసు, ఎలక్ట్రికల్, ప్లంబింగు ఇవన్నీ కూడా మీరు పూర్తి చేయాలా 1,80,000కే అనేసి మీరు ఒప్పందాన్ని ఉల్లంఘించింది మీరు ప్రభుత్వం. ఇది కోర్టుకు వెళ్ళింది దీనిపైన రాక్టెట్ సంస్థ. 1,80,000లో రూఫ్ కాస్టింగ్ చేసి ఇస్తామని ఒప్పందం చేసుకున్న రాక్టెట్ సంస్థకు అదనంగా 35,000 రూపాయల పనులను భారం మోపి మీరు రాక్టెట్ సంస్థ ఫెయిల్ అయిందంటున్నారు.
రాక్రేట్ సంస్థ కోర్టుకు పోయింది. యూనిలాటరల్గా ఎలా డెసిషన్ తీసుకుంటారో మేము ఒప్పందం చేసుకున్నది 1,80,000కు స్లాబ్ వేయడానికి మాత్రమే, అదనంగా 35,000 రూపాయల పనుల్ని మా మీద రుద్దితే ఎలా అని పోయింది. తలకాయలో కూర్చున్నాడు ఎవరు, అన్నం తినేవాడు ఎవడైనా కూడా ఇది తప్పు అంటారు. అటువంటి తప్పు ప్రభుత్వం చేసింది. ఆ విధంగా మీరు కాకి లెక్కలు వేసుకొని మీరు సిమెంట్ మీరు తక్కువ తీసుకున్నారు, స్టీల్ తక్కువ తీసుకున్నారు, అది రికవరీ చేయాలంటే ఇళ్ల నిర్మాణానికి ఏదైతే డిజైన్ మీరు అప్రూవ్ చేశారో హౌసింగ్ డిపార్ట్మెంట్, ఆ ప్రకారం అంత స్టీల్ వాడారా లేదా, అంత సిమెంట్ వాడారా లేదా, అది మీరు చూసుకోవాల్సింది. మీరు ఇచ్చే 1,80,000 రూపాయలకి ఏది కాదు, మీరు ఇచ్చే 1,80,000 రూపాయలకి ఏది కాదు. అయితే పక్క రాష్ట్రం 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమం చేస్తున్నా మీరు 5 లక్షల రూపాయల వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయినా ఈ రోజుకు కూడా రాక్రేట్ సంస్థ ఇప్పటికీ పుంకాలుగా ఇన్ని లేఖలు రాసింది. ఇన్ని లేఖలు మీ కలెక్టర్లకు, మీ హౌసింగ్ పీడీలకు, హౌసింగ్ ఎండీకి, అయ్యా మేము 1,80,000 రూపాయలు స్లాబ్ వేసి ఇస్తాము, ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇస్తాము, మీరు ఏదైతే మెటీరియల్ మాకు ఇష్యూ చేసినారో దాన్ని సీజ్ చేసినారు, మీ మీ ఆధీనంలోకి తీసుకున్నారు, మీరు ఎవరిని కాపలాదారులను పెట్టలేక అక్కడ కోట్ల రూపాయల మెటీరియల్ వెళ్ళిపోయింది, మా వస్తువులు వెళ్ళిపోయినాయి, దొంగతనమైనాయి, మా బ్రిక్స్ దొంగతనమైంది, మా మిషనరీకి సంబంధించినటువంటి పార్ట్స్ దొంగతనమైనాయి, మా సెంట్రింగ్ మెటీరియల్ దొంగతనమైంది, మీ వస్తువులు దొంగతనమవుతున్నాయి, ఇవన్నీ జరుగుతుందని అనేక లేఖలు రాసింది. మీకు నిమ్మక నీరెత్తిపోయినట్లున్నారు. ఈ రోజుకైనా ఈ రాక్రేట్ సంస్థ చేస్తున్నటువంటి పనులు చేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్లకు నేను తెలియజేసేది ఏంటంటే, రాక్రేట్ సంస్థ యజమాని నా బంధువు కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టాలా, అదేదో తప్పు చేసిందనే రకంగా దాని మీద బురద జల్లాలా, ఆ బురద నాకు అంటించాలనే మీ ప్రయత్నంలో భాగంగా 50,000 కుటుంబాలను నాశనం చేయొద్దు. 50,000 కుటుంబాలను నాశనం చేయొద్దు. రాక్రేట్ సంస్థ పదే ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాము, అనుమతులు ఇవ్వండి అని మీకు రాసిన లేఖలను ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి. కోర్టుకు వెళ్ళింది ఇదే విషయమే. మేము పనులు చేస్తామంటే పనులు ఆపి దాదాపు 20 నెలలుగా పనులు ఆపున్నారు, ₹1 పేమెంట్ ఇవ్వట్లేదు. అదేవిధంగా రాక్రేట్ సంస్థ కోర్టుకు వెళ్ళింది. 36,80,00,000 రూపాయలు మాకు పేమెంట్ రావాలి ప్రభుత్వం నుంచి. దాని మీద కనీసం మీ ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయట్లేదు. మీ ప్రభుత్వం వాదన వినిపించే స్థితిలో లేదు. మీ దగ్గర ఎటువంటి వాదన లేదు. తప్పు చేసింది మీరు. నిజంగా మీరు టెండర్లు పిలిచి విజిలెన్స్ ఇచ్చినటువంటి రేస్ చేసినటువంటి మరో క్వశ్చన్, టెండర్ సిస్టంలో టెండర్లు పిలవకుండా నామినేటెడ్గా ఎలా ఇచ్చారు అని. మీరు టెండర్లు పిలిస్తే ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు నామినేటెడ్ ఇవ్వలేదు, లబ్ధిదారుడు తన మేస్త్రి తను ఎంచుకున్నాడు. సెకండ్ థింగ్ ఈజ్ మీరు టెండర్లు పిలిస్తే ఈరోజు దాని ఎస్ఎస్ఆర్ రేటు ప్రకారం ఇళ్ల నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చు ప్లస్ అదనంగా 15% లాభము ప్లస్ అదనంగా 18% జీఎస్టీ ప్లస్ అదర్ ట్యాక్సెస్ ప్లస్ మున్సిపల్ లిమిట్ పరిధిలో చేస్తున్నటువంటి నిర్మాణాలు కాబట్టి అదనంగా 15% లాభము, ఇవన్నీ కలిపితే 5 లక్షల రూపాయలు అవుతుంది. ఇదిగో కృష్ణా జిల్లా కలెక్టర్ 2020లో ఇచ్చిన డిపిఆర్ ఒక్కొక్క ఇంటికి నిర్మాణానికి కాస్ట్ అయ్యేది ఆ డిపిఆర్ ప్రకారం 3,23,500 రూపాయలు, 3.235 lakh. ఆ రోజు 2021లో ఇచ్చింది, 2021లో వచ్చింది. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇచ్చింది. దీని డిపిఆర్ 256 పేజీలు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇచ్చింది. అట్లా ప్రతి జిల్లాలో కూడా ఒక డిపిఆర్ చేశారు. వాళ్ళ డిపిఆర్ ప్రకారం 3 లక్షలు, వైజాగ్లో 4 లక్షలు, ఈ రకంగా నిర్మాణానికి అయ్యే ఖర్చు కింద వాళ్ళు తేల్చినారు. కొన్ని చోట్ల 5 లక్షలు కూడా తేల్చినారు. మరి వాటిని 1,80,000లో కడతా ఉన్నాడు. ఒకడు వచ్చి కడతాంరా ముర్రో అంటే వాడిని ఆపి 50,000 మంది లబ్ధిదారులను మీరు ఇబ్బంది పెట్టి మీరు ఇంకా ఇప్పుడు 20 నెలలు అయిపోయింది. ఇంకా రాబోయే 20 నెలల్లో 30 నెలల్లో మీరు ఏదైనా పని చేస్తే మహా అయితే దానికి ఎవరైనా పని చేయడానికి ముందుకు వస్తారు. నీకు చివరి సంవత్సరం తర్వాత చివరి సంవత్సరంన్నరలో ఎవరు ముందుకు రారు. ఎందుకంటే మీరు బిల్లులు ఇవ్వరని తెలుస్తుంది. ఇప్పటికే బిల్లులు ఇవ్వట్లేదు. 3-4 నెలలు అయింది హౌసింగ్ బిల్స్ ఆపి. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నారా లోకేష్ గారికి శాఖను అప్పచెప్పండి. పార్సారథి గారు మీరు బలిపశు అవుతారు. నారా లోకేష్ గారికి శాఖనిస్తే ఇల్లు పూర్తి చేసుకునే బాధ్యత ఆయన తీసుకొని రేపు పొద్దున భవిష్యత్తు ఉండాలనే ఒక బాధ్యతతోనైనా ఆయన చేస్తారు. ఇప్పటికైనా ఈ శాఖను ఆయనకు అప్పచెప్పేసి ఇళ్ల నిర్మాణాన్ని సంపూర్ణంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మొన్న జరిగినటువంటి తోపుదుర్తి కుటుంబ వివాహ వేడుకలో వేలాదిగా జనం వస్తే పచ్చ మీడియాకు సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు 100 యూనో ప్యాకెట్లు వేసుకున్నారు.
కడుపు మంట చల్లారేదానికి. వాళ్ళ కడుపు మంట చల్లారక పార్సారథి గారు ఏదో ఒక మీటింగ్, అంతకుముందు సీఎం గారితో జరిగిన రివ్యూ గురించి ఒక మీటింగ్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంటే చివరిగా ఈ ప్రశ్న వేశాం, ఇటువంటి పచ్చ మీడియానే మీ పుట్టి ముంచుతుంది, ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సింది. ఇటువంటి పచ్చ మీడియా గత ప్రభుత్వంలో కూడా 1,80,000కి ఇల్లు అవుతుందా, బాత్రూమ్ కడతారా అన్నారు. ఇది సాధ్యమన్నారు. పుంకాలుగా వ్యాసాలు రాశారు. వీళ్ళని నమ్ముకుంటే మీరు పోతారు. ఈరోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వారి మీద మీరు చేస్తున్న అలిగేషన్స్ 1,80,000కి ఇల్లు ఎట్లా పూర్తవుతుందని ఆ రోజు చేసిన అలిగేషన్స్లో ఈరోజు లెక్క పెట్టుకుంటే మిగిలిపోయిన 12,000 మందికి 12 లక్షల మంది ఇల్లు కట్టాలంటే 24,000 కోట్లు కావాలా, అదనంగా 2 లక్షలు. ఇప్పుడు ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు 6 లక్షల మందికి ఆప్షన్ 1, 2లో కట్టుకున్న వాళ్ళు ఒక 2 లక్షలు అదనంగా ఇంటికి అయిందంటే 12,000 కోట్లు, అంటే 36,000 కోట్లు ఈ రాష్ట్రం నష్టపోకుండా ఒక ఫార్ములాని, ఒక పద్ధతిని ఏర్పాటు చేసిన వాడే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.